హలో భయ్యా అండ్ బయ్యీస్, నమస్తే, ఆదాబ్, వనక్కం. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ సూర్య. చాలా మంచి యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండి. ఈయనకు ఒక మంచి సినిమా పడుతుంది అనుకున్నా కంగువాతో, బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. చాలా లౌడ్గా ఉంది భయ్యా సినిమా. ఫస్ట్ ప్రజెంట్ జనరేషన్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత క్రింజ్ ఉందన్నమాట. నార్మల్ డైలాగ్స్ని కూడా ఆ బేస్ వాయిస్తో చెప్పడం ఏంటో, అరవడం ఏంటో నాకైతే అర్థం కాలే. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా పర్లేదు. యాక్షన్ సీక్వెన్స్తో మేనేజ్ అయితే చేశాడు. క్లైమాక్స్ కూడా ఓకేనే అనిపించింది. సెకండ్ పార్ట్కి లీడ్ కూడా వదిలేరు, కానీ సెకండ్ పార్ట్ కష్టమే సుమి రావడం. సూర్య అన్న తన ఎఫర్ట్స్ అంతా పెట్టాడు భయ్యా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కూడా, కానీ ఏం లాభం? వేఫర్ థిన్ స్టోరీ లైన్, పూర్ ఎగ్జిక్యూషన్ ఉంటే ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి. ఇక బాబీ డిఎల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓంకార్ అన్న ఆటా షో గుర్తుందా? ఆ ఆటా షోలో ఒంటి కన్నా రాక్షసుడు వచ్చేవాడు. ఆయన గుర్తొస్తాడండి బాబీ డిఎల్ని చూస్తే. చేసిందేమీ లేదు, అరవడం తప్ప. ఇక హీరోయిన్ దిశా పటాని, ఈవిడికి కల్కి సినిమాలోనే కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా, స్క్రీన్ టైం ఎక్కువ ఉందనిపించింది. ఈవిడ ఏ సినిమాలో అయినా 10 నిమిషాలకు మించి యాక్ట్ చేయదండి. ఎందుకంటే ఆవిడ రేంజ్ పర్ఫార్మెన్స్ తట్టుకోవడం మనకు కష్టం అన్నమాట. ఇక ఫైనల్లీ డైరెక్టర్ శివగారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. సార్, మీరైతే రాజమౌళి కాదు. కాస్త మంచి స్టోరీలు, మంచి స్క్రీన్ ప్లేలు పెట్టి సినిమాలు తీయండి, అప్పుడే నడుస్తాయి. డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా లౌడ్గా ఉంది. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు డిఎస్పి నుంచి. ఈ సినిమాతో ప్రూవ్ అయింది ఏంటి అంటే, సినిమాలో ఎన్ని హంగులు ఉన్నా సరైన కథనం లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్కైనా, స్టార్ హీరోయిన్కైనా ఫ్లాప్ తప్పదు. దట్స్ ఆల్. ఉంటామల్లా. వీడియో నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబు.